ది పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ చైర్పర్సన్ గా చెల్లిబోయిన ప్రమీలా నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ గా మేలం రామకృష్ణలు ఎన్నికయ్యారు. వీరితో పాటు డైరెక్టర్లుగా అరిగెల ప్రసాదరావు, అద్దంకి వెంకటరమణ, బూలిపల్లి రామచంద్ర కుమార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పి దుర్గాప్రసాద్ విజయం సాధించిన 5 సభ్యుల చేత ధృవీకరణ పత్రాలపై సంతకం చేయించారు. ఎన్నికల్లో ప్రమీల 2వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసి 138 ఓట్లతో విజయం సాధించారు. ఈ సందర్భంగా విజేతలను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, జనసేన నాయకులు సూరవరపు సురేష్, పిల్లా శివశంకర్, మార్నిడి రంగబాబు, చెల్లిబోయిన సతీష్, జ్యోతుల సతీష్, వెన్నుపు చక్రధర్రావు, ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, ఓటా ఆదివిష్ణు, ఓగేటి మురళి, దేవరపల్లి రామారావు తదితరులు అభినందించారు. నా మిస్సెస్ చెల్లిమేర ప్రమేల్ని ఓటేసి నెగ్గించిన ఓటర్ మహాశయులు అందరికీ నా నమస్కారాలు. నా పేరు చెల్లిమేర నాగేశ్వరరావు. ఇది జనసేన నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో ఫస్ట్గా పార్టీ తరఫున లేడీ చైర్పర్సన్ కూడా ఇదే మొదటిసారి. జనసేన వచ్చిన తర్వాత మొదటి ఎన్నిక కూడా ఇదే. ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి. పిఠాపురంలో ఫస్ట్ తెలుగుదేశం వచ్చినప్పుడు చెల్లిమేర వెంకటేశ్వర చైర్మన్ అయ్యారు ఫస్ట్ ఎలక్షన్లో. రెండోసారి బీఆర్పీ ఎమ్మెల్యే అయినప్పుడు ఓటా సత్యనారాయణ గారు చైర్పర్సన్ అయ్యారు. ఇప్పుడు మన జనసేన వచ్చినప్పుడు జన సైనికుల మనోభావాలను నిలబెట్టి జనసేన వీరమహిళలకి, జనసేన నాయకులకి, అందరికీ, మీడియా పీపుల్స్కి, ఓటేసిన ఓటర్లు అందరికీ నా శుభాకాంక్షలు అండి. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకు ఎన్నికలు జరగడం, జనసేన కూటమి, మన టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి పోటీ చేయడం, ఇందులో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, మనం గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో జనసేన విజయం సాధించాం. అదేవిధంగా కూటమిలో మాకు 3 సీట్లు ఇస్తే 3 కూడా విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ నిలుపుకోవడం.